హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్ ప్లస్ వరలక్ష్మి వ్రతం రోజు పూజ మొత్తం కవర్ చేశానమాట ఈ వ్లాగ్లో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది పెళ్లి తర్వాత నా సెకండ్ వరలక్ష్మి వ్రతము. ఫస్ట్ టైం ఊరు వెళ్ళాము, ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు లీవ్ దొరకలేదు, ప్లస్ ఊరు వెళ్ళడం కూడా కష్టం అని చెప్పి ఇంకా బెంగళూరులోనే చేసుకుందాం అనుకున్నాము సింపుల్గా పూజ. వరలక్ష్మి వ్రతం రోజు ఆఫీస్కి హాలిడే ఉండదు కాబట్టి ముందు రోజు ఈవినింగే మేము పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాము. అంటే ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందు రోజు ఎంత వీలైతే అంతవరకు ఫినిష్ చేసుకుందామని చెప్పి. లక్కీగా ఆ రోజు భార్గవ్ కూడా వర్క్ తక్కువ ఉండే, తను కూడా కొంచెం తొందరగా లాగ్ ఆఫ్ అయిపోయి హెల్ప్ చేశారు నాకు. పసుపు పూసే పని అంతా ఒక ఎత్తు అయితే ఇత్తడి సామాను, ఈ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్ అసలు. మాకు అప్పుడప్పుడు వాటర్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. ట్యాప్లో వాటర్ కొన్నిసార్లు కావేరీ వాటర్ వస్తుంది, కొన్నిసార్లు బోర్ వాటర్ అనమాట. బోర్ వాటర్ యూస్ చేస్తే అస్సలు మంచిగానే క్లీన్ అవ్వవు. సో కానీ ఇంకా తప్పలేదు, పూజ అప్పుడు చాలా టైమే పట్టింది నాకు అవన్నీ క్లీన్ చేయడం. మాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే తమలపాకులు కొనడం అనమాట. అసలు ఎక్కడా దొరకలేదు. భార్గవ్ పాపం చాలా షాప్స్ తిరిగారు. వరలక్ష్మి వ్రతం అంటే తాంబూలాలు ఇస్తాం కదా, తమలపాకులు మ్యాండేటరీ, అస్సలు దొరకలేదు. ఇంకా ఫైనల్గా మేము ఒక ఆన్లైన్లో కూడా చూసామన్నమాట. జెప్టో, ఇన్స్టామార్ట్ అన్ని దగ్గరలో అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా బాగా ఫైనల్గా ఒక కిల్లీ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాడు. కాకపోతే ఇంకా కొంచెం దూరం వెళ్తే ఎక్కడో ఒక ఫ్లవర్స్ షాప్ దగ్గర దొరికినాయి అంట. ఒక తమలపాకు వచ్చి 5 రూపీస్ అమ్మారు. నేను వరలక్ష్మి వ్రతము ఇక్కడ బెంగళూరులోనే చేసుకుందామని ముందే డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు పూజ కోసం కొన్ని కావాల్సిన అంటే బ్లౌజ్ పీసెస్ కానీ అమ్మవారికి పెట్టే శారీ అవన్నీ కూడా నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఎందుకంటే అక్కడ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ ట్రాలీ అలా అలా పక్కన పెట్టేశాను అనమాట. నేను ఊరు నుంచి వచ్చాక అస్సలు ఓపెన్ చేయలేదు. అప్పుడు కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, అవి కూడా అన్నీ ఇలానే ఉన్నాయి శ్రావణ శుక్రవారాల కోసం అని చెప్పి. ఇంక ఇవేమో బ్యాంగిల్స్ బాక్స్, ఇవి కూడా నేను ఊరు నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ మీరు చూస్తుందేమో గోరింటాకు పౌడరు. మా అమ్మ గోరింటాకు ఎండపెట్టి పౌడర్ చేసి ఇచ్చింది ముందు రోజు చేతులకు పెట్టుకోమని, కానీ నాకు అస్సలు కుదరలేదు. ఫస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు బాగా నాకు లక్ష్మీదేవివి ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. ఇంకా ఇప్పుడేమో లక్ష్మీదేవిది లాకెట్ అనమాట. దీనికి నేను తర్వాత ఎప్పుడన్నా నల్ల పూసలు చేయించుకుందాం అనుకున్నాను షార్ట్ది. సో అందుకని చెప్పి లాకెట్లా తీసుకున్నాను. ఇంకా దీనికి 9 వరుసలు పసుపు దారం కట్టి అలా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ రోజు కలసంకి కట్టడానికి. మేము అసలు ఎప్పుడూ అనుకోలేదు మామిడాకులు కూడా షాప్లో కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి. ఊర్లో అయితే ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. మా అమ్మ వాళ్ళకైతే తమలపాకులు, నిమ్మకాయ చెట్టు కూడా ఉందన్నమాట. సో మోస్ట్లీ పూజకి అవే సరిపోతాయి. ఇక్కడైతే మేము అన్నీ కొనుక్కుంటున్నాము. నిమ్మకాయ ఒకటి 5 రూపీస్, తమలపాకు అంతే 5 రూపీస్ అంట ఒకటి. అలానే మామిడి ఆకులు ఒక కట్ట 50 రూపీస్ అంట. అవి కూడా చిన్న చిన్న ఆకులు, కొంచెం పెద్ద ఆకులు అయితే గుమ్మంకి కడితే బాగుండేవి. ఇంకా అవే యూస్ చేసాం మేము. నార్మల్గానే ఇక్కడ మేమున్న ఏరియాలో ఫ్లవర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మల్లెపూలు కానీ ఏదైనా పూలు మాల కానీ బంతిపూల మాల, ఓన్లీ చామంతి పూలు ఉంటాయి కదా విడివి, అవి మాత్రమే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. మా ఊర్లో కంపేర్ చేస్తే ఇక్కడే తక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట చామంతి పూలు. మేము ఊరు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లే వాళ్ళం. ఇక్కడ ఈ టెంకాయ చూస్తున్నారా, ఒక్కటి 90 రూపీస్ అంట. నార్మల్గా అంత కాస్ట్ ఉండదు, 50 రూపీస్ 45 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా పూజ కదా, వరలక్ష్మి వ్రతం అని చెప్పి మంచిగా అన్ని కాస్ట్ పెంచేస్తారు. బంతిపూల మాల గుమ్మంకి వేస్తే మంచి కళ వస్తుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ వేయొచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎలాగో వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పి ఇంకా ముందు రోజు నైటే గుమ్మంకి తగిలిచ్చేసామన్నమాట. అలా ముందు రోజు నైట్ ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మేము పూజకి కూడా ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా అరేంజ్ చేసాము, దివానా కాట్ పక్కకు జరిపి. ఎందుకంటే మాకు పూజ మందిరం దగ్గర కొంచెం ప్లేసే ఉంటుంది, కలసం పెట్టడానికి కుదరదు అని చెప్పి. సో అదంతా అరేంజ్ చేసి ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇంకా తాంబూలాలకి ఇంకా పీటలు, పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసి ఇలా అరేంజ్ చేసేసుకున్నాము. అంతే, అలా ఆ రోజు మా డే అయితే ఎండ్ అయిపోయింది.
ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్. నేను మార్నింగే లేచి ఇంకా బయటంతా క్లీన్ చేసేసాను. మాకేంటంటే మెయిడ్ కొంచెం లేట్‌గా వస్తారిక్కడ. తను 8:30 టు 9:30 అదనమాట టైమింగ్. సో, కొంచెం ముందు రమ్మని చెప్పా. కానీ ఆ రోజే లేట్‌గా వచ్చిందనమాట ఆమె. ఇంకా అన్ని ఇళ్లలో ముందు వెళ్ళిన హౌసెస్‌లో కూడా చాలా పనున్నాయంట. ఇంకా నేనేం చేశానంటే బియ్యం, ప్రసాదాలకు కావాల్సినవన్నీ కూడా నానబెట్టేశాను బయటంతా క్లీన్ చేసి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజకు కావాల్సినవంతా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఊర్లో చేసుకున్నా కానీ వ్రతము ఇవన్నీ కూడా నేనే అరేంజ్ చేసుకున్నాను అనమాట అప్పుడు. సో అవన్నీ కూడా కొంచెం గుర్తున్నాయి. ప్లస్ ఏదైనా డౌట్ వస్తే ఇంటికి కాల్ చేసి అడుగుతున్నాను ఎలా చేయాలి అని చెప్పి. పెళ్ళికి ముందు కూడా నేను మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని అనమాట, ఈ పసుపులు పూయడం అవన్నీ కూడా. సో అందుకని చెప్పి నాకు కొంచెం అలవాటు ఉంది కలసంకి రెడీ చేసుకోవడము, ఇంకా పీట రెడీ చేయడము. అవంతా ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది నాకు. అందుకే వాళ్ళు లేకపోయినా కానీ, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ చేసుకోగలిగాం మేము బాగానే. ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి ఫస్ట్ మేము కొంచెం సింపుల్గా ఇంట్లో పూజలా చేసేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఎందుకో అలా చేయాలి అనిపించలేదు. ఫస్ట్ ఇయర్ కూడా బాగా చేసుకున్నాం. ఈసారి అట్లీస్ట్ ఒక ముగ్గురు కన్నా తాంబూలాలు ఇవ్వాలనిపించింది. బెంగళూరులో ఏంటంటే మాకు పాత హౌస్ దగ్గర అసలు ఎవ్వరు తెలియదు. ఇక్కడ ఈ కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యాక అట్లీస్ట్ ఓనర్స్ కొంచెం పరిచయం అయ్యారు. ఇంకా అలానే పూజ అప్పుడు ఇంకా కింద ఫ్లోర్లో టెనెంట్స్ ఉంటారనమాట, వాళ్ళని కూడా పిలిచాము తాంబూలంకి. అలా నేను ముగ్గురికి తాంబూలాలు ఇచ్చాను. సో బాగానే చేసుకున్నాం ఇక్కడ. అలానే ఓనర్స్ వాళ్ళు ఇంకా కింద టెనెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నన్ను తాంబూలంకి పిలిచారనమాట. బాగా అనిపించింది నాకు. ప్రసాదాలే కొన్ని ఎక్కువ రకాలు చేస్తే బాగుండి అనిపించింది. కానీ నాకు గారెలు అవన్నీ ఎప్పుడూ చేయలేదు, అలవాట్లేదు. ఇంకా నాకు వచ్చినట్టు పొంగలి ఇంకా పులిహోర చేశాను. ఇంకా శనగలు వాటికి నానబెట్టి పెట్టాలి అని చెప్పారు. సో అదొకటి చేశాను అనమాట, అంతే. ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టాము. ఇక్కడ కలశంలోకి నేను 7 రకాలు వేస్తున్నాను అనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, జవాదు పౌడర్ అంటారు కదా అది, ఇంకా కాయిన్, అలానే ఒక పువ్వు. ఇక్కడ బ్లౌజ్ పీస్ మాత్రం ముందు రోజు నైటే అరేంజ్ చేసుకున్నాను. నాకు లాస్ట్ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ముందు రోజు నైట్ ప్రాక్టీస్ చేసి అనుకొని పెట్టాను, నెక్స్ట్ రోజు మార్నింగ్ అస్సలు కుదరలేదు. అందుకని చెప్పి ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం ముందు రోజు నైటే రోల్ చేసి పెట్టాను అనమాట. అది చాలా నీట్గా వచ్చింది. మా అమ్మ కూడా వీడియో కాల్ చేసి చూపిస్తే అదే అంది, బాగా చేసావు అనేసి. దానికోసం ఎన్ని ట్యుటోరియల్స్ చూశాను నేనైతే. ఇంకా కలశంకి గోల్డ్ విషయానికి వస్తే మేము ఇక్కడ ఏమీ జ్యువెలరీ పెట్టుకోలేదు బెంగళూరులో, ఎందుకంటే జాబ్కి వెళ్తూ ఉంటాం కదా. సో ఇంట్లో లాకర్ కూడా ఏం లేదు, ఎందుకు రిస్క్ అని చెప్పి మోస్ట్లీ అన్నీ కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ ఇంటి దగ్గరే పెట్టొచ్చాము, ఊరు దగ్గరే. నాకు ఒక చైన్ ఉంది, సో దాన్ని మాత్రం కొంచెం ముందు రోజు నైట్ పాలల్లో క్లీన్ చేసి అది వేసాను కలశంకి. నెక్స్ట్ టైం చిక్పేట అలా వెళ్ళినప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏమైనా తీసుకోవాలి ఇలాగా అమ్మవారికి అలంకరించడానికి, ఇంకా అది ఎలా సపరేట్గా పెట్టుకోవాలి అనిపించింది నాకు. ఇంకా అలా పూజ దగ్గర అయితే అన్నీ అరేంజ్ చేస్తాము. అమ్మవారికి పెట్టే పసుపు కుంకుమ, ఇంకా అలానే తాంబూలాలకి, అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తాను. ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ ప్రిపేర్ చేశాక నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను. ఫస్ట్ అయితే ఇంకా మా దేవుడి మందిరం ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడ పూజ చేశాను. వరలక్ష్మి వ్రతంలో పూజ నార్మల్గానే చేస్తాం, కానీ కాకపోతే ఏంటంటే ఈ ప్రిపరేషన్స్ అంతా కూడా చాలా టైం పట్టిద్ది. ప్రసాదాలు చేసుకోవడం కానీ, ఇంకా మొత్తం అంతా అలంకరించుకోవడం అవంతా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చి పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. నార్మల్గా ఆ రోజు చెప్పారు 10 లోపల చేయాలి పూజ అని చెప్పి, కాకపోతే ఏంటంటే నాకు కొంచెం లేట్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే 12 లోపల చేస్తే చాలు అనుకున్నాను. అలానే 12 లోపల అయితే మాత్రం అంతా మంచిగా చేసుకున్నాం పూజ.
నార్మల్గా చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా చదివేటప్పుడు ఊగుతూ చదవడం అలవాటు అనమాట, ట్యూషన్లో కానీ అలా. ఇంకా అలానే ఇక్కడ కథ చదువుతున్నప్పుడు కూడా ఫుల్ ఊగిపోతున్నా నేను. అందుకే కథ చదివే పార్ట్ అంతా పెట్టలేదు, అదంతా కూడా ఎడిట్ చేస్తాను. ఇంకా తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసాను. వరలక్ష్మి వ్రతం మొత్తం ప్రాసెస్లో భార్గవ్కి ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే నేను అక్షింతలు ఎంచుకోవడము. సో అది క్లిప్ వీడియో తీయలేదు, బట్ తవరం కట్టుకునేది మాత్రం వీడియో తీశాను. ఇంకా తర్వాత ఓనర్ ఆంటీని పిలిచి తాంబూలం ఇచ్చాను అనమాట. వాళ్ళని వీడియోలో మోస్ట్లీ క్రాప్ చేశాను, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. ఇక్కడ పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మాకైతే మేము ఇస్తామన్నమాట తాంబూలం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళే తీసుకుంటారు, మనము ప్లేట్ చూపిస్తే వాళ్ళు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని తాంబూలం తీసుకుంటారనమాట. మొత్తానికి అలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.